ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది కేవలం చిన్న చిన్న ప్రొసీజర్లకు మాత్రమే వర్తిస్తుందని అపోహ చాలామందికి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీతో మనం చాలా స్పైన్ ప్రాబ్లమ్స్ని డీల్ చేయవచ్చు. ఒకప్పుడు జస్ట్ డిస్కెక్టమీ అంటే డిస్క్ తీయడం వరకే యూజ్ చేసే ఎండోస్కోపీని మన ట్రైనింగ్ వల్ల మనం ఎండోస్కోపిక్ డిస్కెక్టమీస్ మల్టిపుల్ లెవెల్స్ అంటే డీకంప్రెషన్ 2-3 లెవెల్స్లో కానీ కూడా చేయవచ్చు. అదేవిధంగా 2 నుంచి 3 లెవెల్స్ ఫ్యూజన్ సర్జరీస్ కూడా మనం ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా ఇవాళ చేస్తున్నాం. ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీతో ఇవాళ మనం సర్వైకల్ స్పైన్ అంటే మెడకు సంబంధించిన సర్జరీస్ కూడా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా చేయగలుగుతున్నాం. ఒకప్పుడు పెద్దగా ఓపెన్ చేసి స్క్రూలు వేసి మెడకి సర్జరీ చేయవలసిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు ఎండోస్కోపీ ద్వారా 2 చిన్న ఘాట్లతో మీరు ఆల్మోస్ట్ 5 to 6 లెవెల్స్ వరకే లామినెక్టమీ అంటే డీకంప్రెషన్ ప్రొసీజర్ కూడా చేయవచ్చు, ఆర్ డిస్కెక్టమీ ప్రొసీజర్ కూడా చేయవచ్చు. అదేవిధంగా మన వెన్ను మధ్య భాగంలో అంటే థొరాసిక్ వర్టిబ్రాలో ఉండే ప్రాబ్లమ్స్ని కూడా మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా చేయవచ్చు. థొరాసిక్ స్పైన్లో మనకి నార్మల్ సర్జరీ అంటే ఓపెన్ సర్జరీ చేసినా కూడా కాంప్లికేషన్ రేట్స్ చాలా ఎక్కువ. కానీ అదే మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా చేస్తే ఈ కాంప్లికేషన్స్ మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా చిన్న స్పైన్ ట్యూమర్స్ని కూడా మనం ఒక చిన్న ఘాటుతో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా తీసేయచ్చు.